ప్రకాశం బ్యారేజ్ మునిగిపోతుందంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాని మీద ఏం చెప్తారు? మేము చేయలేదు ప్రకాశం బ్యారేజ్ మునుగుతుందని. వాళ్ళు మొన్న విజయవాడలో బుడమేరు వరద వచ్చి విజయవాడలో వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ప్రచారం చేశారు. ఒక బోట్ అడ్డం పడుతుంది, ఆ బోటు వల్ల ప్రకాశం బ్యారేజ్ మొత్తం పడిపోబోతుంది, ఎంతో మంది చచ్చిపోతారని చెప్పి దుష్ప్రచారం చేసింది అదే ఎల్లో మీడియా, అదే తెలుగుదేశం పార్టీ. ఒక బోట్ అడ్డం పెడితే బ్యారేజ్ పడిపోయిద్దా? అదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక గోడ కాదు కదా. ప్రకాశం బ్యారేజ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. నాకు ఒకటి బాగా ఏం కనపడుతుందంటే ఇటు ప్రతిపక్ష పార్టీ మీద లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ రెండు పార్టీల మీద ఉన్న గొడవలు తప్ప ఎక్కడ అసలు పాలన ఏం కనపడుతుంది, ఏం జరుగుతుంది? పాలన లేదనే కదా మేము కూడా చెప్తుంది. పాలించాల్సింది ఎవరు? అధికారంలో ఉంది వాళ్ళు. 14 నెలల నుంచి పరిపాలన లేక ఇదిగో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళే కదా. వాళ్ళు నిజంగా పరిపాలన చేస్తే డిస్కషన్ దేని మీద ఉంటుంది? పరిపాలన మీద ఉంటుంది. వాళ్ళు పరిపాలన ఏం చేయట్లేదు కాబట్టే కదా. చేయకుండా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసు పెడుతున్నాం, ఇదిగోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఈ కేసు, అదిగోండి పలానా సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయటం, సో లేదంటే పలానా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టుల చుట్టూ తిరుగుతాం, పలానా పోసాన కృష్ణమురళి గారు, పలానా కొమ్మినేని గారు, లేదంటే పలానా వల్లభనేని వంశీ, లేదంటే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారా, లేదంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, లేదా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారా, ఇలా అనేక మంది మీద వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయటం, టాపిక్ డైవర్ట్ చేయటం. ఎవరైనా నోరెత్తి మాట్లాడితే ఇప్పుడు అమరావతి మునిగిందని రాస్తే కేసు పెట్టారు. మునిగిందని చెప్పి ప్రచారం చేశారని కేసు, అంటే వాస్తవాలను ప్రచారం చేస్తే కేసు పెడతారా? సో మునగపోతే ఇదిగోండి మీరు విజువల్స్ చూపించండి, నేను చూపించాను మీకు విజువల్స్ మునిగినవి. మా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వీడియోలు అక్కడ రాంబాబు గారు కానీ లేదంటే అక్కడ ఉన్న మాకు ఇన్ఛార్జ్ గారు కానీ అందరూ పోయి మునిగిందని క్లియర్గా చూపించారు విజువల్స్. కళ్ళుండే వాళ్ళకి ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరికీ మునిగింది కనపడుతుంది. మునిగిందని చెబితే అంటే నిజాలు చెప్పేస్తే కేసులు పెట్టేసి అణచివేస్తారా? సో ఇది తప్పి రాష్ట్రంలో పరిపాలన అనేది జరగట్లేదు. 14 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. అరాచకాలు, దాడులు, ఏదైతే అత్యాచారాలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరి తెగించి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియోలు, ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఏమన్నా కనపడిందా 14 నెలలు? రాజధాని కోసం పొన్నూరుని ముంచామంటున్నారు, మరి దాని గురించి ఏం చెప్తారు? ముంచారు కదా, ముంచారు కాబట్టి ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు మునగటానికి కారణం అక్కడ రాజధాని ప్రాంతం మునిగిపోతుంది, ఇంకా పూర్తిగా మునిగిపోతే ఇబ్బంది అని చెప్పి ఇటు డైవర్ట్ చేయడం వల్లే అయ్యిందనేది వాస్తవం. లేకపోతే ఎలా మునిగిందో చెప్పండి, ఎలా మునిగింది పొన్నూరు నియోజకవర్గాన్ని ఎలా ముంచేశారు చెప్పండి. మీ రాజధాని నేను దానికోసం ముంచేశారనేది కదా క్లియర్గా అక్కడ మా ఇన్ఛార్జ్ గారు వెళ్ళి విత్ విజువల్స్తో సహా అన్నీ చూపించారు. దీన్ని దుష్ప్రచారం అంటే ఎట్లా? దుష్ప్రచారం అంటే మీరు చేసేది లేని అన్నీ తీసుకొని వచ్చి బురదేస్తారు కదా. ఎక్కడో ఎవరో కేసు నమోదైతే తీసుకొచ్చి జగన్ గారికి లింక్ పెట్టడం, లేదంటే లేని స్కాములను ఏదో ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు, రోజుకు ఒక కట్టు కదలటం, ఇలాంటివన్నీ వాళ్ళు చేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా అమరావతి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే అది కేవలం వైసీపీ నాయకుల దగ్గర ఉండి చేయించారు, అసలు ప్రభుత్వ అధికారి అయి ఉండి ఆ వ్యాఖ్యలు ఏంటి అన్న మాటలు కూడా వినిపించాయి. ఏం చెప్తారు? తప్పే ఉంది. ప్రభుత్వ అధికారి అయితే ఆయన స్వేచ్ఛ ఉండదా? ప్రభుత్వంలో జరుగుతున్న తప్పునో, లేదంటే ప్రభుత్వంలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనో, లేదంటే ఈ రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనో స్వేచ్ఛగా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే హక్కు ఉండదా? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా అతను. ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. అమరావతి ప్రాంతం ఇదిగోండి మునిగింది, ఒక్క వానతోనే ఒక్క వర్షంతోనే అమరావతి మునిగిందని పెట్టాడు. తప్పే ఉంది దాంట్లో. అందు పెడతారు. ఒక్క వర్షం కాదు, చిన్నపాటి చిరు జల్లు వస్తేనే మునుగుతుంది. అమరావతి రాజధానిలో అమరావతి నది అయింది, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి అమరావతి రాజధానిగా పనికిరాదా? నేను అంటలేదు, అది మీరే చెప్పాలి. దానికి చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతే రాజధానిగా పనికొచ్చిద్దా లేదా అనేది మీరే చెప్పాలి. రెండోది, అమరావతి మునక్కుండా ఉండటం కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అమరావతి వరద ముంపు నివారణ ప్రాజెక్టులు అని చెప్పి. మరి అంటే అది మునిగిపోయే ప్రాంతం అని మీరు ఒప్పుకున్నట్టే కదా. అదేం 6 కోట్లు కాదుగా ఖర్చు పెడుతుంది, 6,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అమరావతి మునక్కుండా ఉండదని మీరే శంకుస్థాపన చేయించారు నరేంద్ర మోడీ గారితో. 13 ప్రాజెక్టులు కానీ మొన్న వచ్చాడు కదా, చెల్లికి మళ్ళీ జరగాలి పెళ్ళిలాగా మళ్ళీ శంకుస్థాపనకు మోడీ గారిని తీసుకొని వచ్చారు కదా, దానికి ఒక 500 కోట్లు ఖర్చు అయింది కదా. ఆ ప్రోగ్రాంలో ఆయన 6,000 కోట్ల రూపాయలు, 5,940 కోట్లు ఎంత సంథింగ్, అంటే నియర్లీ 6,000 కోట్ల రూపాయలు 13 ఏదైతే వరద ముంపు నివారణ ప్రాజెక్టులు, అంటే అమరావతి మునక్కుండా వరద వస్తే మునక్కుండా ఉండటం కోసం 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మరి అది పనికొచ్చిందా లేదా మీరే చెప్పండి. అదే 6,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని అయిపోద్ది కదా. అసలు ముంపు కోసం ఖర్చు పెట్టడం ఏంటి? అంటే మునిగే ప్రాంతంలో మీరు సెలెక్ట్ చేశారనే కదా శివరామకృష్ణ కమిటీ క్లియర్గా చెప్పింది. అసలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని 1,00,000 ఎకరాలు తీసుకొని సర్వనాశనం చేస్తా ఇంకా పనికొచ్చిద్దా పనికిరాదా? ఇంకా ఆల్రెడీ ఎంత చేస్తే ఇంకా పనికొచ్చిద్దా రాదా? అంటే
పనికి రాదనే కదా మీరే ఒప్పుకుంటా ఇవన్నీ ఖర్చు పెడుతున్నట్టుగా దాన్ని భావించాలి కదా. మాకు అమరావతి మీద ఏం వ్యతిరేకత లేదు, అమరావతి మీద మాకేం ద్వేషం లేదు. సో అమరావతిలో మీరు చేపట్టేటటువంటి ఈ అవినీతి ఏదైతే ఉందో, లేదంటే ఇలా అడ్డగోలుగా దోపిడీ చేయడానికి ఖర్చు పెట్టేటట్టు ఏదైతే ఉందో దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం అనేది అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాం.